ఒకరికి వస్తుంది ఇది. కాబట్టి ఆ అవకాశాన్ని నేను ప్రతి క్షణము ప్రతిరోజు కూడా ఉపయోగించుకొని ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్యులకు ఆనుగ్రహిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా మరి తర్వాత ఈ హైదరాబాద్ బిల్డింగ్ కూడా నెక్స్ట్ కూడా చాలా మందికి పదవులు వచ్చాయి. టీజీ భరత్ గారు ఎంతో కృషి చేసి గవర్నమెంట్లో పోస్టులు ఇప్పించడం జరిగింది, పార్టీలో పోస్టులు ఇప్పించడం జరిగింది. వాళ్ళంతా మనం గౌరవిద్దామన్నా మన ఆర్యవైశ్య మహాసభ తరఫున అని చెప్పాడు. సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. పొద్దున చెప్పాను, మరి సాయంత్రానికి ఇంత కార్యక్రమం అంతా పాపం ఆయన ఒట్టి చేతితో చేశాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.